నమస్తే వెల్కమ్ టు శ్రీ పవర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. వారాహి దీక్షలో భాగంగా సూర్య ఆరాధన చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పూజాధికారులు నిర్వహించిన వేద పండితులు. నెల్లూరు సెంట్రల్ జైల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు పాపాలు వేగంగా పండుతాయని ఆగ్రహం. వైసీపీ ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి చెల్లించకుండా వదిలేసిందని ఆరోపించిన మంత్రి నాదెండ్ల మనోహర్. ప్రస్తుతం వారాహి ఏకాదశ దినదీక్షలో ఉన్న ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ దీక్షలో భాగంగా సూర్య ఆరాధన చేశారు. సమాజ క్షేమాన్ని, దేశ సౌభాగ్యాన్ని ఆకాంక్షిస్తూ మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన ఆదిత్యుడిని ఆరాధించారు. దీక్షాబద్ధులైన ఆదిత్య యంత్రం ఎదుట ఆసనులైన పవన్ వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య సూర్య భగవానుడికి పూజాధికారులు నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు బ్రహ్మశ్రీ కోసిగంటి సుధీర్ శర్మ, హర్నాథ శర్మ, వేణుగోపాల శర్మ ఈ ఆరాధన విశిష్టతను పవన్ కు తెలియజేశారు. టీడీపీకి ఓటు వేయని వారిపై రాష్ట్ర వ్యాప్తంగా దాడులు జరుగుతున్నాయని వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై దొంగ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు పాపాలు వేగంగా పండుతున్నాయని ఆయన అన్నారు. నెల్లూరు సెంట్రల్ జైల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇచ్చిన హామీలు పక్కన పెట్టి విధ్వంసకర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆస్తుల విధ్వంసం, దాడులతో ఏపీని రావణాకాష్టం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ప్రజలకు మంచి చేసినా తమ పార్టీ ఓడిపోయిందని, చంద్రబాబు నాయుడు చేసిన మోసపూరిత హామీలతో కూటమి అధికారంలోకి వచ్చిందని వైఎస్ జగన్ అన్నారు. తమ పాలనలో కులం, మతం, ప్రాంతం చూడకుండా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని గుర్తు చేశారు. అధికారం ఎవరికి శాశ్వతం కాదని అన్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై దొంగ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు పాపాలు వేగంగా పండుతాయని జగన్ అన్నారు. ఎవరు తప్పు చేసినా తప్పు అని నాయకుడిగా మనం చెప్పాలి. దగ్గరుండి దాడులను ప్రోత్సహించడం అది దుర్మార్గం. దాడులను ఖచ్చితంగా ఆపాలి. ఈసారి కోరటం లేదు, హెచ్చరిస్తున్నామని చెప్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేవలం తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయలేదు అన్న ఒకే ఒక కారణంతో ఏకంగా ఆస్తులను ధ్వంసం చేస్తూ ఉన్నారు, దొంగ కేసులు పెడతా ఉన్నారు. వీళ్ళే కొడతారు, మళ్ళీ వీళ్ళే అటువైపున ఉన్న వారి మీద వాళ్ళు కొట్టారు అని చెప్పి కేసులు పెడతారు. ఇంతటి దారుణంగా ఈరోజు రాష్ట్రంలో పరిపాలన సాగిస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఇదే గత 5 సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్సీపీ పరిపాలనలో ఉండగా, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉండగా అప్పుడు జగన్ ఏం చేశాడు? కులం చూడలేదు, మతం చూడలేదు, ప్రాంతం చూడలేదు, చివరికి ఏ పార్టీకి ఓటు వేశారన్నది కూడా చూడకుండా ప్రతి పథకము, ప్రతి మనిషి కూడా అర్హత అన్నది మాత్రమే ప్రామాణికంగా తీసుకుని ప్రతి ఇంటికి డోర్ డెలివరీ చేసిన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వందైతే, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వందైతే ఈరోజు కేవలం తెలుగుదేశం పార్టీకి ఓటు వేయలేదని, కేవలం చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయలేదని, కేవలం ఓటు వేయలేదన్న ఒక్క కారణంతో ఆస్తులు ధ్వంసం చేస్తూ ఉన్నారు, మనుషులను కొడతా ఉన్నారు, కొట్టి మరి కేసులు పెడతా ఉన్నారు. ఇంతటి అన్యాయంగా రాష్ట్రాన్ని రావణకాష్టం చేస్తూ ఉన్నారు. నిజంగా ఇదే విషయానికి వస్తే ప్రజలు ఎందుకు నీకు ఓటేశారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఫస్ట్ చంద్రబాబు నాయుడు ఆలోచన చేయాలి. ఒకవైపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో వ్యతిరేకత వల్ల ఓడిపోలేదు, ప్రజలకు మంచి చేసి ప్రజలకు మంచి చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. ఎందుకు ఓడిపోయింది అని అంటే చంద్రబాబు నాయుడు చేసిన మోసపూరిత హామీలకు ప్రజలు కాస్తో కూస్తో కొద్దిగా ఆ 10% కాస్త అటువైపున షిఫ్ట్ అయ్యి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన పరిస్థితులు. మరి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు రైతులకు ఇస్తానన్న రైతు భరోసా 20,000 రూపాయలు ప్రతి రైతన్నకి ఇస్తానన్నాడు. వ్యవసాయం స్టార్ట్ అయింది, ఖరీఫ్ మొదలైంది, పంటలు వేగంగా వేస్తూ ఉన్నారు రైతన్నలు. ఇంతవరకు రైతు భరోసా 10,000, 20,000 రూపాయలు ఇస్తానన్న దానికి అతి గతి లేదు.
గత వైసీపీ ప్రభుత్వం రైతు నుంచి ధాన్యం కొనుగోలు చేసి వారికి డబ్బులు చెల్లించకుండా వదిలేసిన పాత బకాయిలను కొత్తగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం చెల్లిస్తుందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ తెలిపారు. గత వ్యవసాయ సీజన్లో సేకరించిన ధాన్యానికి 1,659 కోట్లకు పైగా బకాయిలు చెల్లించవలసి ఉండగా అందులో తొలి విడతగా 1000 కోట్లను కొత్త ప్రభుత్వం విడుదల చేసిందని ఆయన వెల్లడించారు. కానూరులోని పౌర సరఫరాల కార్యాలయంలో ఏర్పాటు చేస్తున్న విలేకరుల సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ముందుగా ఏ రైతుల నుంచి ధాన్యం సేకరించారో ఆ క్రమంలోనే బకాయిలు చెల్లిస్తామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 50,000 మంది రైతులకు బకాయిలు చెల్లిస్తున్నామని వివరించారు. మిగిలిన 659 కోట్ల బకాయిలను కూడా త్వరలోనే విడుదల చేస్తామని చెప్పారు. 5 ఏళ్లుగా జగన్ ప్రభుత్వం రైతులకు కూడా సకాలంలో సొమ్ములు చెల్లించకుండా 1,659 కోట్ల వరకు బకాయిలు పెట్టిందని ఆరోపించారు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్లోకి వైసీపీ నేతలు చొరబడి ఏకంగా 36,300 కోట్ల మేర అప్పుల్లోకి నెట్టేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఏ కార్యక్రమం చేసినా కూడా ఇతర శాఖలతో పోల్చుకుంటే ఒక ప్రొఫెషనల్ విధానంలో పనిచేసే ఈ కార్పొరేషన్ని 36,300 కోట్ల రూపాయలు అప్పులు పాలు చేసి చివరికి రైతుకి ఇవ్వాల్సిన బకాయిలు కూడా 1,659 కోట్ల రూపాయలు వీళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు. అంటే రాష్ట్ర ప్రజలు కూడా గమనించాలి, ధాన్యం సేకరించి ఆహార భద్రత కల్పించే బాధ్యత కలిగిన కార్పొరేషన్ ప్రతి సంవత్సరం మేము చేస్తున్న కార్యక్రమాల్లో కూడా వీళ్ళు తలదూర్చి అన్యాయంగా 36,300 కోట్ల రూపాయల రుణాలు చేసి డబ్బు ఇవ్వాల్సిన రైతుకు కూడా చివరికి ఆదుకోకుండా మోసం చేసి 1,659 కోట్ల రూపాయలు బకాయిలు వదిలేసి వీళ్ళు వెళ్ళిపోయారు. రైతుల దగ్గర కొనుగోలు చేసిన ఈ ధాన్యానికి బాధ్యత మాది. ప్రభుత్వం అనేది నిరంతరంగా జరగాల్సిన ప్రక్రియ. ఈ విషయం గురించి గౌరవ ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి వివరించినప్పుడు చాలా సానుకూలంగా స్పందించి కొంచెం సమగ్రమైన సమాచారం తీసుకొస్తే తప్పకుండా దీని గురించి మాట్లాడదామని వాళ్ళు ప్రోత్సహించినప్పుడు డిపార్ట్మెంట్ నుంచి మేము ఆలోచించి ఏ విధంగా మనం ఈ రైతుల్ని ఆదుకోవాలనే ఒక ప్రయత్నం చేసినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతోటి 1000 కోట్ల రూపాయలు మంజూరు చేసి రైతుల్ని ఆదుకోమని ఆయన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా తొలి విడతలో ఈ రోజున ఈ 1000 కోట్ల రూపాయలు రైతులందరికీ అందించే విధంగా ఒక ప్రక్రియ ప్రారంభించాం. మరో 600 కోట్ల రూపాయలు ఏవైతే బకాయిలు ఇంకా మిగిలి ఉంటాయో వాటిని కూడా తేదీలను ఆధారం చేసుకుని మేము ఈ రిలీజ్ చేయడం జరుగుతుంది. అంటే అందరికన్నా ముందు ఎవరైతే సరఫరా చేశారో ఎవరి దగ్గర మేము కొనుగోలు చేశామో ఆ రైతులకి ముందు అందించే విధంగా ఒక ఫార్ములా తయారు చేసి దాని విధంగా మేము రైతుల్ని ఆదుకోవడానికి ఒక కార్యక్రమం చేశాం. పేద ప్రజల హక్కుల కోసం వంగవీటి మోహన రంగ చివరి శ్వాస వరకు కృషి చేశారని గన్నవరం ఎమ్మెల్యే ఎర్లగడ్డ వెంకట్రావు కొనియాడారు. వంగవీటి రంగ మరణించి 35 ఏళ్లవుతున్నా నేటికి ప్రజల గుండెలో సజీవంగా ఉన్నారని తెలిపారు. కులాలు మతాలకు అతీతంగా రంగ ప్రజల ప్రయోజనాల కోసం పనిచేస్తారని ఆయన స్పష్టం చేశారు. కమిలి రంగ ఆధ్వర్యంలో వంగవీటి మోహన రంగ 77వ జయంతి వేడుకలను నిర్వహించారు. ముఖ్య అతిథులుగా విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, గన్నవరం ఎమ్మెల్యే ఎర్లగడ్డ వెంకట్రావు, బొప్పన భవకుమార్, అమ్మిశెట్టి వాసు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎర్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ వంగవీటి మోహన రంగ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. వంగవీటి రంగ కుమారుడు వంగవీటి రాధాకు కూటమి ప్రభుత్వంలో మంచి భవిష్యత్తు ఉండాలని కోరుతున్నామని వారు స్పష్టం చేశారు. అనంతరం టీడీపీ నేత బొప్పన భవకుమార్ మాట్లాడుతూ రంగ ఆశయ సాధన కోసం అందరం కలిసి పనిచేస్తామని అన్నారు. పేదల ఆరాధ్య దైవం వంగవీటి మోహన్ రంగ అని కొనియాడారు. రంగ భవిష్యత్ తరాలకు ఆదర్శప్రాయుడుగా నిలిచారని ఆయన అన్నారు. వంగవీటి మోహన్ రంగారావు 77వ జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన మా యార్లగడ్డ వెంకటరావు గారు, ఎమ్మెల్యే గన్నవరం ఎమ్మెల్యే గారు, అట్లాగే గద్దె రామ్మోహన్ గారు, అమ్మిశెట్టి వాసు గారు, మిగతా వాళ్ళ నాయకులు అందరూ తూర్పు నియోజకవర్గ నాయకులు అందరూ పాల్గొని దీన్ని జయప్రదం చేసినందుకు, అట్లాగే చనిపోయి 35 ఏళ్ళైనా కానీ ఈ రోజుకి గుర్తుపెట్టుకొని ఆయన జయంతి వర్ధంతులు చేస్తూ మా పడమటి సెంటర్లో ఇవాళకి మా కమిలి వాళ్ళ యూత్ అంతా కూడా సక్సెస్ఫుల్గా చేస్తున్నందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి రంగయ్య గారిని గుర్తుపెట్టుకుని ఆశయాల ప్రకారం నడవాలని కోరుకుంటున్నాం. విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ఒక్కసారి శాసనసభ్యుడిగా ఎన్నికై
5 సంవత్సరాల పదవీ కాలం కూడా పూర్తిగా పనిచేయకుండా చనిపోయిన వంగవీటి మోహన్ రంగా గారు చనిపోయిన 35 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా ప్రజల హృదయాల్లో నిలబడి ఉన్నాడంటే ఆయన పరిపాలించిన తీరుకి ఆయన వ్యక్తిత్వానికి నిదర్శనంగా నేను భావిస్తున్నాను. 29 రాష్ట్రాలు ఉన్న ఈ భారతదేశంలో ఒక పర్యాయం కూడా శాసనసభ్యుడిగా పూర్తికాలం పనిచేయకుండా 35 సంవత్సరాల తర్వాత కూడా ఆ నాయకుడిని గుర్తుపెట్టుకుని ఆయన పేరు మీద జయంతి వర్ధంతి వేడుకలతో పాటు సేవా కార్యక్రమాలు నిర్వహించడం, ఆయన విగ్రహాలని తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ ఉమ్మడి రాష్ట్రం 2 రాష్ట్రాలు అయిన తర్వాత కూడా ఇంకా విగ్రహాలు పెడతాం కానీ ఆయన ప్రజల హృదయాల్లో ఇంకా చిరస్మరణీయంగా ఉన్నాడంటే ఏమాత్రం అతిశయోక్తి లేదని భావిస్తూ, మనిషిని బట్టి పవర్ ఉంటుంది తప్ప పవర్ని బట్టి మనిషి ఉంటాడని నేను భావిస్తున్నాను. అది వంగవీటి మోహన్ రంగా గారి పేరుకి కరెక్ట్గా సరిపోతుందని నేను భావిస్తున్నాను. అలాగే ఆయన 77వ జన్మదినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన నిర్వాహకులందరినీ ముఖ్యంగా కమిల్ రంగాన్ని అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. 96 సంవత్సరాల చరిత్ర కలిగిన బ్యాంక్ ఏదైనా ఉంది అంటే అది కేవలం విజయవాడ గాంధీ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ అని బ్యాంక్ చైర్మన్ వేమూరి వెంకట్రావు తెలిపారు. 1200 కోట్లకు పైగా టర్నోవర్తో తమ బ్యాంక్ ఎంతో మంది కస్టమర్స్ యొక్క మన్ననలు పొందుతూ ముందుకు కొనసాగుతుందని వెల్లడించారు. రాజకీయాలకు ఎటువంటి పార్టీలకు మా బ్యాంకుకు ఎలాంటి సంబంధాలు లేవని స్పష్టం చేశారు. తమ బ్యాంకుపై అవాస్తవ వార్తలను ప్రచారం చేస్తున్నారని, దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఇలాంటి వార్తలపై మా కస్టమర్స్ ఆందోళన చెందుతున్నారని, వచ్చిన వార్తలను పూర్తిగా ఖండిస్తున్నామని అన్నారు. 400 కోట్ల అక్రమాలు జరిగాయని వార్త ప్రచురితం చేస్తున్నారని, పడమట బ్రాంచ్లు ఎటువంటి అవకతవకలు జరగలేదని వారు స్పష్టం చేశారు. ఈ ఆరోపణల మూలాన మా డిపాజిటర్స్ కానీ మా కస్టమర్స్ కానీ ఆందోళనతో వారి డిపాజిట్ల గురించి కలత చెందుతూ రావటం మూలాన కూడా ఈ సమావేశం ఏర్పాటు చేయబడింది. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఏ రకమైన డిస్టర్బెన్స్లు రాకుండా చక్కగా ఇచ్చేసి మా బ్యాంక్ యొక్క విలువలను తగ్గిస్తూ అవాస్తవాల్లో ఆరోపణలతో చేస్తున్నటువంటి ఒక 2 డైరెక్టర్స్ మీద చర్య తీసుకోమని మహాజనసభ ఆమోదం తెలుపుతూ తీర్మానం చేయడం కూడా జరిగిందండి. అయినా కానీ మేమేమి ఆ 2 డైరెక్టర్స్కి ఈ రోజుకి మాకు వారి మీద ఏ రకమైన వ్యతిరేక భావం లేకుండా ఇచ్చేస్తున్నా కానీ ఇంకా ఆరోపణలు చేస్తున్నందువల్ల ఈ సమావేశం ఏర్పాటు చేయబడింది. స్థలాల విషయంలో కానీ ఇతరత్ర విషయంలో కానీ రాసినటువంటి ఆరోపణలకి మా వైస్ చైర్మన్ అన్సారీ గారు సమాధానం చెప్తారండి. తీర్మానం లేకుండా, బ్యాంక్ అనుమతి లేకుండా, బోర్డు అనుమతి లేకుండా కొన్నారని, దానిలో అవినీతి జరిగిందని చెప్పి ఒక ఆరోపణ. అది నిజం కాదండి. బోర్డు యొక్క తీర్మానాన్ని ఆమోదించిన తర్వాతే నూజివీడు స్థలం కొనడం జరిగింది. అది ఒక కమిటీని వేసి, సబ్ కమిటీని వేసి, ఆ సబ్ కమిటీ యొక్క రిపోర్ట్ తీసుకొని దాన్ని బోర్డులో పెట్టి బోర్డులో ఏకగ్రీవంగా తీర్మానం పాస్ చేశాం. దాంట్లో 12 మంది డైరెక్టర్లు ఉండి 2 కోఆప్షన్ మెంబర్స్ ఉంటారండి బోర్డులో. మొత్తం 14 మంది సంతకాలు పెట్టినటువంటి మినిట్స్ బుక్లో మీరు చూడాలనుకుంటే ఇప్పుడు చూపిస్తానికి మేము ముందు పెట్టాం. 14 మంది సంతకాలు పెట్టారు. దయచేసి ఒకసారి పరిశీలించండి, వాస్తవం తెలుసు. ఈవీఎం పగలగొట్టిన పిన్నెల్ని కలిసేందుకు జగన్ ఇవాళ 25 లక్షల రూపాయలు ఖర్చు చేస్తారని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. జైల్లో ఉన్న పిన్నెల్లి కోసం జగన్ హెలికాప్టర్లో నెల్లూరు వెళ్లారని వివరించారు. అయితే పిన్నెల్లి ములాఖాతులు అయిపోయినప్పటికీ మానవతా దృక్పథంతో జగన్కు అనుమతి ఇచ్చామని అనిత స్పష్టం చేశారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ ములాఖాతులు అయిపోయాయని తెలిసి కూడా జగన్ ఉద్రిక్తతలు రగిల్చే ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తుందని పేర్కొన్నారు. ఈవీఎం బద్దలు కొట్టడం, హత్యాయత్నం వంటి అంశాల్లో పిన్నెల్లి పక్కా ఆధారాలతో దొరికిపోయారు. ఆయన అరెస్టు ఎలా జరిగిందో అందరికీ తెలుసు. మాజీ ముఖ్యమంత్రి జగన్ ఓ ఖైదీని కలవాలని నిర్ణయించుకున్నారు. అది ఆయన ఇష్టం. డబ్బుంది కాబట్టి 25 లక్షలు ఖర్చు పెట్టుకుని నెల్లూరు వెళ్లారు. పిన్నెల్లికి ములాఖాతులు అయిపోయినప్పటికీ మేం మానవతా దృక్పథంతో ఆలోచించి అనుమతిని ఇచ్చాం. నాడు చంద్రబాబు నాయుడును అరెస్టు చేసినప్పుడు కుటుంబ సభ్యులకు 3 ములాఖతు ఇచ్చేవారు కాదు. కానీ ఇవాళ తనకు అనుమతి లేదని తెలిసి కూడా జగన్ నెల్లూరు బయలుదేరారంటే అక్కడ గలాట సృష్టించడానికే అనుకోవాలా అని ఆమె ప్రశ్నించారు. మేము ఇవాళ రూల్స్ పట్టించుకోకుండా మానవతా కోణంలో అనుమతిని మంజూరు చేశాం. కానీ
జగన్ జైలు నుంచి బయటకు వచ్చి అక్రమంగా అరెస్టు చేశారని అంటున్నారు. సీసీటీవీ ఫుటేజ్ చూసిన వారెవరైనా అక్రమ అరెస్ట్ అంటారా? అతన్ని అరెస్టు చేయాలని కోర్టు ఉత్తర్వులిచ్చింది. మేము చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటుంటే వాటిని దాడులు అని దుష్ప్రచారం చేస్తున్నారు. మరి మీరు 5 ఏళ్ల కిందట పాలన మొదలుపెట్టినప్పటి నుంచి చేసిన వాటిని ఏమనాలి? ప్రజావేదిక కూల్చివేత నుంచి మీరు చేసినవి ఏమిటి? దాడులు కాదా? నా మీదే 23 కేసులు పెట్టారు. మేం కక్ష తీర్చుకోవాలనుకుంటే పరిస్థితి వేరేగా ఉండేది. ఇవాళ వచ్చి ప్రతీకార దాడులు అంటూ రెచ్చగొడుతున్నారంటూ అనిత ధ్వజమెత్తారు. ఆయన మీద ఒక హత్యాయత్నం, ఈవీఎం బాక్సులు బదలగొట్టారన్న ఒకటి, ఇవన్నీ కూడా రికార్డెడ్గా దొరికినాయి. రికార్డెడ్గా దొరికిన తర్వాత అరెస్ట్ ప్రక్రియ అనేది ఎలా జరిగిందో మనందరికీ కూడా తెలుసు. ఆయనని తీసుకెళ్లి ఆయన పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి, ఒక మాజీ సీఎం, ఫస్ట్ తీసుకున్న ప్రోగ్రామ్ కూడా ఏంటంటే ఒక ఖైదీని వెళ్ళి కలవటానికని ఒక ప్రోగ్రామ్ తీసుకున్నారు. అది అతని ఇష్టం. అది కూడా ఏంటి, ఒక 25 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని అక్కడికి వెళ్ళి ఒక హెలికాప్టర్లో వెళ్ళారు. ఒక డబ్బున్నవాడు వెళ్ళాడు, తీసుకొని పెట్టుకున్నాడు. నేను ఇక్కడ ఏమంటానంటే, యాక్చువల్గా పిన్నెల్లి గారికి ఉన్న ములాఖాతులు టైం అయిపోయింది. ఓకే, అయిపోయింది కాబట్టి అయినా కూడా హ్యుమానిటీ గ్రౌండ్స్లో ఒక ఎక్స్-సీఎం రిక్వెస్ట్ చేస్తే పర్మిషన్ ఇచ్చాం. అవునా కదా? ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా జైల్లో పెట్టినప్పుడు కుటుంబ సభ్యులకి 3వ ములాఖాత్ ఇవ్వాలంటే ఇచ్చేవారు కాదు. కానీ ఈరోజు మేము ఏం చేసాము, అతని రిక్వెస్ట్ అంటే అతనికి పర్మిషన్ లేదన్న సంగతి కూడా తెలుసుకున్న తర్వాత కూడా అతను రెడీ అయ్యారంటే అక్కడ గలాటా సృష్టించడానిక? యాజ్ పర్ రూల్కి పైకి వచ్చి హ్యుమానిటీ బేసిస్ మీద ఇచ్చాం. అఫ్ కోర్స్ ఈరోజు మేము చాలామంది చెప్తున్నారు దండోపతండాలకు వెళ్తున్నారు, అలాగే వెళ్తున్నారు, ఇలాగ వెళ్తున్నారని. నేను ఒకసారి ప్రిజెన్స్ ఐజీ గారితో కూడా మాట్లాడినా, అసలు ఎంతమంది ములాఖాతులు వెళ్తున్నాయి, యాజ్ పర్ రూల్ ఎలా వెళ్తున్నాయి, మేము అన్నీ కూడా మాట్లాడుకుంటున్నాం. ఆయన బయటకు వచ్చి ఈరోజు బయటకు వచ్చి అక్రమంగా అరెస్టులు చేశారు. అక్రమంగా ఏం సీసీ ఫుటేజ్ చూసిన వాళ్ళు ఎవరైనా అక్రమ కోర్టు ఇచ్చిందండి అతను అరెస్ట్ చేయమని? దాడులు ఎవరు చేశారు ఈ రోజుకి నాకు చెప్పండి. దాడులు ఎవరు చేశారు? దాడులు చేసినట్టు ఎక్కడైనా రికార్డెడ్గా ఉన్నాయా? ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా? ఏదైనా రూల్ ప్రకారం చేస్తున్నాము. రూల్ ప్రకారం చేసేటప్పుడు దాన్ని కూడా దాడుల కింద మాట్లాడుకోవాలనుకుంటే మరి గత 5 సంవత్సరాలు చేసింది ఏమనుకోవాలి? గత 5 సంవత్సరాలు చేసింది ఏమనుకోవాలమ్మా? స్టార్ట్ అయిన దగ్గర నుంచి మొదలు పెట్టారు కదా, ప్రజావేదిక కూల్చిన దగ్గర నుంచి మొదలు పెట్టారు కదా. మాలాంటి వాళ్ళందరి మీద కూడా నా మీద ఒక 23 కేసులు, ఈవిడ మీద ఒక 7 కేసులు. ఏంటవన్నీ? మేము అవన్నీ కక్ష తీర్చుకోవాలని మేము మాట్లాడలేదు కదా. కక్ష తీర్చుకోవాలనుకుంటే వేరేగా ఉండేది. కానీ ఈ రోజుకి కూడా మేము పబ్లిక్ చెప్తున్నాం, చూపిస్తున్నాం, ఇది ఇలా జరుగుతుంది అని చూపిస్తున్నాం. దానికి ప్రతీకార దాడులు ఎక్కడ జరిగినాయని? ప్రతీకార దాడులు అంటే రెచ్చగొడుతున్నారా ఈరోజు వచ్చి? నెల్లూరు, కడపలో లేఅవుట్స్ లో జరిగిన అవకతవకలపై వచ్చిన ఫిర్యాదుల మేరకు కమిటీ వేయాలని ఆదేశించామని మంత్రి నారాయణ తెలిపారు. తణుకు టీడీఆర్ బ్రాండ్ లో జరిగిన అక్రమాలపై పూర్తి వివరాలు వెల్లడిస్తామని అన్నారు. 36 కోట్ల మేర ఇవ్వాల్సిన బ్రాండ్లను 700 కోట్లకు ఇవ్వటం దారుణమని అన్నారు. రాష్ట్రంలో చాలా చోట్ల అనుమతి లేకుండా టీడీఆర్ బ్రాండ్ల జారీ చేస్తారని అన్నారు. మొత్తం 700 కోట్ల మేర జారీ అయ్యాయని అన్నారు. బ్రాండ్ల జారీ వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ చేయాలని భావిస్తున్నామని అన్నారు. గత ప్రభుత్వానికి ఆర్థిక ప్రణాళికలు లేవని అన్నారు. 5,300 కోట్ల ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ నుంచి రుణం తెస్తే మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకుండా నిధులు వృధా చేస్తారని ఆరోపించారు. 2019 ఫిబ్రవరిలో తెచ్చిన 5,300 కోట్లలో కేవలం 200 కోట్లు ఖర్చు చేశారని, కనీసం మ్యాచింగ్ ఫండ్ ఖర్చు పెట్టలేదని మండిపడ్డారు. గత నెల 30న గడువు ముగిసిందని, నిధులు ఖర్చు చేసి ఉంటే ఏపీలో 50% మున్సిపాలిటీలకు సౌకర్యాలు వచ్చేవని అన్నారు. ఆ ప్రాజెక్టును పొడిగించాలని కోరుతూ లేఖ పంపామన్నారు. చాలా అవకతవకలు జరిగినాయని, కేవలం 36 కోట్లు ఎంతో బాండ్స్ ఇవ్వాల్సి ఉంటే అది 700 చిల్లర కోట్ల దాకా ఇచ్చారని ప్రిలిమినరీగా వచ్చింది. ఆ రిపోర్ట్ కూడా యాక్చువల్గా వచ్చింది. దాని మీద యాక్చువల్ రేపు డీటెయిల్గా డిస్కస్ చేసి మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. అంటే 36 కోట్లు ఎక్కడ, 700 చిల్లర కోట్లు ఎక్కడ, అసలు దానికి లిమిటే లాగానే పోయింది. ఫైనల్గా పాపం ఇప్పుడు ఎవరైతే ఆ బాండ్స్ తీసుకున్నారో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ తప్పు లేదు, వీళ్ళు బాండ్స్ అమ్మారు, వాళ్ళు తీసుకున్నారు. బట్ అమ్మేవాళ్ళది జరిగిన ఫాల్ట్ అది. దాని మీద యాక్చువల్గా రేపు డీటెయిల్గా డిస్కస్ చేయటం జరుగుతుంది. అదేవిధంగా అర్బన్ అథారిటీస్ మరొక వర్క్ అంటే మిడిల్ ఇన్కమ్ గ్రూప్కి హౌసెస్ కట్టే ప్రాజెక్టులు టేకప్ చేస్తున్నారు. అవి కూడా డిఫరెంట్ స్టేజ్లో ఉన్నాయి. వాటికి కూడా ఈరోజు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది. దాని మీద కూడా యాక్చువల్గా సీఎం గారితో డిస్కస్ చేసి
దాని మీద డెసిషన్ తీసుకొని ముందుకు పోవడం జరుగుతుంది. ఇక్కడ ఒకటే, ఎక్కడైనా ఒక మున్సిపాలిటీ అన్నా, నగర పంచాయతీ అన్నా, లేదా కార్పొరేషన్ ప్రజలు కోరుకునేది చక్కటి ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఫస్ట్ రోడ్లు లేని ఇంటికి పోలేరు, తర్వాత తాగటానికి నీళ్లు, తర్వాత డ్రైన్స్, ఎలక్ట్రిసిటీ, ఈ 4 మినిమం. తర్వాత ఇంకా పార్కులు కావచ్చు, స్కూల్స్ కావచ్చు, అదర్ యాక్టివిటీస్ అన్నీ చేయటం. ఈ 4 స్ట్రెంథన్ చేయటం కోసమే ఈ అర్బన్ అథారిటీస్ని పెట్టారు. అయితే దీంట్లో మనీ కూడా వేరే వాటికి డైవర్ట్ చేశారంటే అసలు గత ప్రభుత్వానికి అసలు ఫైనాన్షియల్ ప్లానింగ్ లేదు. నిజంగా మన రాష్ట్రంలో 2014 నుంచి 19 దాకా మేము కొన్ని ప్రాజెక్టులు వచ్చేసాం. ఒకటి ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ నుంచి 5,300 కోట్లు తెచ్చాం. ఈ నెల 10వ తేదీన రాష్ట్రంలో క్రైస్తవులు ఎదుర్కొంటున్న సమస్యలపై సీఎం చంద్రబాబు నాయుడును స్వయంగా కలిసి ఆయన దృష్టికి తీసుకువెళ్తామని నేషనల్ క్రిస్టియన్ బోర్డు జాతీయ అధ్యక్షులు జాన్ మాస్క్ తెలిపారు. చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వం క్రైస్తవులకు అండగా నిలబడి అభివృద్ధికి సహకరించాలని కోరారు. నగరంలోని గాంధీనగర్ ఐలాపురం హోటల్ నందు నేషనల్ క్రిస్టియన్ బోర్డు జాతీయ అధ్యక్షులు జాన్ మాస్క్ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. జాన్ మాస్క్ మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 10వ తేదీన రాష్ట్రంలో క్రైస్తవులు ఎదుర్కొంటున్న సమస్యలపై సీఎం చంద్రబాబు నాయుడును స్వయంగా కలిసి వివరిస్తామని తెలిపారు. రాష్ట్రంలో 175 ఎమ్మెల్యే సీట్లు ఉంటే చట్టపరంగా క్రైస్తవులకు ఒక ఎమ్మెల్యే సీటు కేటాయించకపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. 1% రిజర్వేషన్లు ఉన్న ఇతర కులాల వారికి ఎమ్మెల్యే సీటు కేటాయించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే సీటు ఇవ్వకపోయినా కనీసం నామినేట్ పోస్టులు కేటాయించాలని సీఎం చంద్రబాబు నాయుడును కోరారు. కనీసం అప్పుడైనా మా బాధలు చెప్పుకోవడానికి అవకాశం ఉంటుందని, గత ప్రభుత్వంలో క్రైస్తవులపై విపరీతంగా దాడులు జరిగాయని తెలిపారు. మీ ప్రభుత్వానికి నామినేట్ పోస్టుల్లో పదవుల్లో మా వాళ్లకు మంచి స్థానం కల్పించి ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్న గెస్టెడ్ ఆఫీసర్లు క్రైస్తవులు 3% ఉన్నారు. వాళ్ళను ప్రమోషన్లు ఇచ్చి మంచి పొజిషన్లో మా కోసం పనిలో పెట్టండి. కనీసం వాళ్ళ ద్వారానన్నా మేము మీ దగ్గరికి సమస్యలు వస్తే ప్రభుత్వానికి చూపించుకుంటాము, విన్నపించుకుంటాము. ప్రస్తుతానికి దేశవ్యాప్తంగా క్రైస్తవులపైన దాడులు ఎక్కువైనాయి అని మేము మాట్లాడుకుంటున్నాము. రోజు ప్రభుత్వాలు ఎక్కడెక్కడైతే రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఉన్నాయో వాటికి విన్నపించుకుంటున్నాము. అయినా ఇక్కడ క్రైస్తవులపైన దాడులు జరగలేదు. గత మీరున్న ప్రభుత్వంలో, మీ ప్రభుత్వం ఉన్నప్పుడు క్రైస్తవులపైన దాడులు తక్కువగా జరిగాయి. క్రైస్తవులపైన దాడులు జరిగితే మీరు సహించలేదు, మీరు చర్యలు తీసుకున్నారు. అలాంటి భయమే మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిమ్మల్ని ఓట్లేసి గెలిపించుకున్న క్రైస్తవుల పట్ల ఒక్కసారి మీరు చూడవలసిందిగా విన్నపిస్తున్నాం. మా పైన దాడి జరగకుండా, మమ్మల్ని అసహించుకోకుండా ఈ రాష్ట్ర ప్రజలు, ఇక్కడ ఉన్న మతోన్మాదులు మా పైన దాడులు చేయకుండా కాపాడవలసిన బాధ్యత మీ ప్రభుత్వానికి ఉన్నది. కాబట్టి మా సంఘాలను, మమ్మలను ముందు తీసుకెళ్ళండి. చాలా సందర్భాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా సమాధుల స్థలాలు లేవు అని మేము ఎన్ని ప్రభుత్వాలకు చెప్పినా కానీ పట్టించుకోవడం లేదు. అంటే మీ దగ్గర గవర్నమెంట్లో భూములు లేవు కాబట్టి సమాధుల స్థలాలు మీరు ఇవ్వలేకపోతున్నారు. నేను నేషనల్ క్రిస్టియన్ బోర్డు ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాము, మా భూములు క్రైస్తవ సంస్థల పేరుతోని రిజిస్టర్డ్ అయ్యి కబ్జాకు గురైతున్న భూములు మేము మీకు ఇస్తాము నేషనల్ క్రిస్టియన్ బోర్డు ద్వారా. వాటిని సమాధుల స్థలాలకు మీరు కేటాయించండి. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏఈఎల్సీ కానీ, తెలుగు బాప్టిస్ట్ కానీ, డబ్ల్యూఎంఈ కానీ, ఆర్సీఎం కానీ, సిఎస్ఐ కానీ ఇలాంటి పెద్ద పెద్ద ఆర్గనైజేషన్లో భూములన్నీ కబ్జాకు గురయ్యి అక్కడ ఉన్న బిషప్స్ అమ్మడం జరుగుతుంది అక్రమంగా. అవన్నీ మేము రికవరీ చేసి మీకు ఇస్తాము. మీరు ఇప్పుడున్న క్రైస్తవుల కోసం శ్మశాన వాటికలు ఏర్పాటు చేయండి. రాష్ట్రంలో 60 లక్షల మంది రెడ్లు ఉన్నారని, అందులో 20% మంది రెడ్లు పేదరికంలో ఉన్నారని ఆంధ్రప్రదేశ్ రెడ్ల సంఘం అధ్యక్షులు నరేష్ కుమార్ రెడ్డి అన్నారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం పేదరికంలో ఉన్న రెడ్లకు సంక్షేమ పథకాలు అందించాలని ఆయన కోరారు. రెడ్డి కార్పొరేషన్ ద్వారా పేద రెడ్లకు సంక్షేమ నిధులు కేటాయించాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో రెడ్ల జనాభా అక్షరాల 60 లక్షల పైచిలుకు. ఇందులో సగం మందికి పైగా ఓటర్లుగా ఉన్నారు. వీరందరూ కూడా వివిధ రాజకీయ పార్టీల్లో నాయకులుగా అయితేనేమి, సానుభూతి పరులుగా అయితేనేమి ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 50 మంది రెడ్డి ఎమ్మెల్యేలు ఎన్నికైతే ఈ ఎన్నికలలో 28 మంది రాష్ట్రంలో
శాసనసభ్యులుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 5-6 మంది పార్లమెంటు సభ్యులుగా కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రెడ్లల్లో అన్ని రాజకీయ పార్టీ వాళ్ళు ఉన్నారనేది స్పష్టంగా తెలియజేస్తుంది. ఇది అన్ని రాజకీయ పార్టీ నాయకులు, ముఖ్యంగా అధికారంలో ఉండే వాళ్ళు కూడా ఈ విషయాన్ని గ్రహించి కొన్ని ప్రాంతాలలో రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యాపారులనైతేనేమి, రైతులనైతేనేమి, ఉద్యోగులనైతేనేమి ఇబ్బంది పెడుతున్నట్లు మాకు సమాచారం అందుతోంది. దాని గురించి ప్రభుత్వం కానీ పోలీసులు కానీ ప్రేక్షక పాత్ర వహించుకోకుండా అలాంటి వారి పట్ల చర్యలు తీసుకోవాలని, ఈ ఇబ్బందులు పెట్టే విషయాల మీద రెడ్డి ప్రజాప్రతినిధులు అదేవిధంగా మాజీ ప్రజాప్రతినిధులు కూడా స్పందించాలని ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం కోరుకుంటాను. ఇకపోతే రెడ్డి మహిళలకైతేనేమి, నిరుద్యోగ యువతకైతేనేమి ఉపాధి అవకాశాలు పెంపొందించుకునేందుకు సబ్సిడీ రుణాలు ఇవ్వాలి ఆ కార్పొరేషన్ ద్వారా అని లోకేష్ బాబు గారికి గుర్తు చేసుకుంటూ, అదేవిధంగా ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్న తెలుగుదేశం, జనసేన వారు ఈరోజు రాష్ట్రం నుంచి ఎంపీలు ఎక్కువ శాతం గెలిచారు. అంతేకాకుండా ఇక్కడ అధికారంలో కూడా ఉన్నారు కాబట్టి, కలిసి ఉన్నారు కాబట్టి ప్రత్యేక హోదా అనే అంశాన్ని మళ్ళీ తెర మీదకి తెచ్చి దాని సాధనకు ఈ ఇరు పార్టీలు కూడా కృషి చేయాలని కూడా ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వారాహి దీక్షలో భాగంగా సూర్య ఆరాధన చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పూజాధికారులు నిర్వహించిన వేద పండితులు. నెల్లూరు సెంట్రల్ జైల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు పాపాలు వేగంగా పండుతాయని ఆగ్రహం. వైసీపీ ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి చెల్లించకుండా వదిలేసిందని ఆరోపించిన మంత్రి నాదెండ్ల మనోహర్. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.